ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాడే చెప్పులలో హీల్స్ అనేది అసలు ప్రిఫర్ చేయొచ్చు అంటారా? ప్రెగ్నెన్సీ టైంలో మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారుతూ ఉంటుంది. అంటే మనము ఈ పొజిషన్లో కూర్చున్నాము అని మనకు అనిపిస్తుంది, బట్ ప్రెగ్నెన్సీ బేబీ ఉన్నప్పుడు వాళ్ళ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారడం వల్ల వాళ్ళకే తెలియదు వాళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతామని. సో 2 వీలర్స్ మీద చాలామంది నేను 2 వీలర్స్ మీద వెళ్ళొద్దని చెప్తాను, బట్ 2 వీలర్స్ మీద వెళ్ళడం వల్ల వాళ్ళ కూర్చునే పొజిషన్ తెలియదు అనమాట. నా గ్రావిటీ ఇక్కడ ఉందని మనం అనుకుంటాం, బట్ గ్రావిటీ ముందుకు జరిగింటుంది. బేబీ ఉండడం వల్ల సెంటర్ ఆఫ్ గ్రావిటీలో తేడా జరుగుతుంది ప్రెగ్నెన్సీలో. దానివల్ల ఎన్ని 2 వీలర్ యాక్సిడెంట్స్ ఎంత చెప్పినా వినరు. ఆ 2 వీలర్స్ మీద వెళ్ళడం, ఫాల్ అయిపోవడం, రావడం. అసలు 2 వీలర్స్ మీద ప్రెగ్నెంట్ లేడీస్ వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పడిపోతారు. వాళ్ళ గ్రావిటీ డిఫరెంట్ ఉంటుంది. అలానే హీల్స్ కూడా, హీల్స్ వేయడం వల్ల వాళ్ళ గ్రావిటీ వాళ్ళు బ్యాలెన్స్ చేయలేరు. సో బెనికిపోవడం, లెగ్ బెనికిపోవడం కానీ, లెగ్ ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ, స్ప్రెయిన్స్ అవ్వడం కానీ, ఆల్రెడీ మజిల్ స్ప్రెయిన్ బాగా ఉంటుంది అనమాట. మజిల్ క్యాచెస్ ఇవన్నీ ప్రెగ్నెన్సీలో కామన్గా చూస్తుంటాం. మెగ్నీషియం అండ్ కాల్షియం డెఫిషియన్సీ అవుతుంది ప్రెగ్నెన్సీలో. బేబీ అన్నీ వాడేసుకుంటుంది మదర్ బాడీలో నుండి. దానివల్ల నైట్ పూట మజిల్ క్యాచెస్ అన్నీ కామన్గా ప్రెగ్నెన్సీలో చూస్తుంటాం మామూలు పీపుల్ కన్నా కూడా. ఆల్రెడీ బాడీ లోపల చేంజెస్ ఉన్నాయి, మళ్ళీ ఈ హీల్ వాడడం వల్ల, గ్రావిటీ మారడం వల్ల స్ప్రెయిన్ ఎక్కువగా అవుతుంది.